ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన హెలికాప్టర్ల ద్వారా వారికి మంచినీరు అలాగే వారితో పాటు ఆహార పొట్లాలను కూడా అందిస్తున్న పరిస్థితి జింగనగర్ ఫ్లైఓవర్ వద్ద కూడా కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం 10-20 కిలోమీటర్ల లోపలికైతే వాటర్ అనేది మొత్తం 10 అడుగుల పైన మీద కూడా స్టక్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇప్పుడైతే సింగనగర్ ఫ్లైఓవర్ వద్ద అయితే ఇటు సైడ్ ఏదైతే ఉందో అజిత్ సింగనగర్ ఫ్లైఓవర్కి సంబంధించి లెఫ్ట్ సైడ్లో ఉన్న పూర్తిగా స్ట్రక్ వాటర్ అయితే ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు 2 రోజుల పాటు వచ్చిన ఏదైతే వాటర్ ఉందో పూర్తిగా సిటీ లోపలైతే స్టక్ అయిపోయి ప్రజలు మాత్రం పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా మంది ప్రజలు ఇలా పడవల ద్వారా కానీ స్వయంగా వాళ్ళు నడుచుకుంటూ 10-15 కిలోమీటర్ల లోపల నుంచి నడుచుకుంటూ కూడా సింగనగర్ ఫ్లైఓవర్ బయటకైతే వస్తున్న పరిస్థితి సింగనగర్ ఫ్లైఓవర్ వద్ద అయితే ఉంది. అశోక్, మళ్ళీ ఇప్పుడు బేసిక్గా నిన్న వరద ఎంత ఉందో దాన్ని మీరు ఇందాక అచ్చులు కూడా చూపిస్తూ ఉన్నారు. గోడలకున్న నీటికి సంబంధించిన నీటి లెవెల్ ఎంతవరకు ఉంది, వాళ్ళు ఎంత తగ్గింది అనేది తగ్గుతోంది. కానీ వరద పూర్తిగా ఎందుకు వెళ్ళట్లేదు బయటికి? సో ఇలా సింగనగర్లో ఉన్న ఈ వరద అంతా క్లియర్ కావాలి అంటే ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? పూర్తి కూడా సింగనగర్కి సంబంధించి ఇక్కడ స్టార్ట్ అయిన వరద, ఎందుకంటే దాదాపుగా 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం నుంచి కూడా వాటర్ అనేది చిన్నగా స్టార్ట్ అయింది. తర్వాత ఉదయం స్టార్ట్ అయిన వాటర్, శనివారం ఉదయం స్టార్ట్ అయిన వాటర్ క్రమక్రమేణా భారీగా పెరుగుతూ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి ముందు రోడ్డు మీద నుంచి ఫ్లో అనేది పూర్తిగా కూడా ఇటు లోపలికి, ఇటు ప్రకాష్ నగర్ కానీ ఆంధ్రప్రభ కాలనీ కానీ పూర్తిగా ఇటు లోపలికి 15-20 కిలోమీటర్ల మేర కూడా వాటర్ అనేది పూర్తిగా చొచ్చుకోపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే బుడమేరు కాలువకు సంబంధించి ఏదైతే ఆ గతంలో ఉన్న పాలకులు దానికి ఎక్స్టెన్షన్ చేసి మరి ఫ్యూచర్లో దృష్టిలో ఉంచుకొని మరి బుడమేరు కాలువను చాలా ఆధునీకరంగా చేసిన పరిస్థితి, కట్టలు ఏర్పాటు చేసిన పరిస్థితి. కానీ రాను ప్రభుత్వాలు మాత్రం, ప్రభుత్వాల్లో ఉన్న అధికారులు మాత్రం, దాంతోపాటు రాజకీయ నాయకులు మాత్రం, వారికి అనుగుణాలు మాత్రం మొత్తం వీళ్ళందరూ కూడా మారుతూ వస్తూ ఉన్నారు. వారు ఒక్కొక్కరుగా బుడమేరు కాలువకు సంబంధించి ఎక్కడైతే బుడమేరు కాలువ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కొల్లేరులో కలిసే వరకు పూర్తిగా చాలా కిలోమీటర్ల మేర కూడా ఆక్రమణలకైతే గురైనట్టు కూడా తెలుస్తూ ఉంది, కబ్జాలకు గురైనట్టు తెలుస్తూ ఉంది. పెద్ద కాలువను ఫ్యూచర్లో దృష్టిలో పెట్టుకొని గత పాలకులు దాన్ని పెద్ద కాలువగా ఏర్పాటు చేస్తే ఆక్రమణలకు గురయ్యి పూర్తిగా కూడా సింక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది, చిన్న కాలువగా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల ఈ వాటర్ అనేది ఇటు మొత్తం కూడా వచ్చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఈ చిన్న కాలువలో నుంచి వాటర్ అనేది కొల్లేరు లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అక్కడ కూడా కొల్లేరులో కూడా చేపల చెరువులు ఏర్పాటు చేయడం కానీ అక్కడ ఆక్రమణలకు గురవడం వల్ల అది కొల్లేరు సరస్సు లోపలికి వాటర్ని తీసుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల ఈ వాటర్ అనేది కూడా మొత్తం సింగనగర్ ఫ్లైఓవర్ ప్రాంతం మొదటి నుంచి ఇటు మొత్తం వాటర్ అనేది 15-20 కిలోమీటర్లు లోపలికైతే స్టక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ వాటర్ అనేది బయటికి వెళ్ళాలంటే చాలా, అంటే 2-3 రోజుల పైనే పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికి చూస్తే కనుక 3 రోజుల తర్వాత వాటర్ అనేది ఇప్పుడు ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కొంచెం అడుగు మేర, మొత్తం 3 అడుగుల మేర తగ్గిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా 3 రోజుల్లో ఈ వాటర్ అయితే కొంత క్లియర్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. తర్వాత వాటర్ క్లియర్ అయిన తర్వాత కూడా చాలా సమస్యలు ఇక్కడ నగరవాసులు కూడా ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాటర్ వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా అక్కడున్న సామాన్లు కానీ మొత్తం బురద కానీ పూర్తిగా మొత్తం చుట్టుముట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బురద అనేది మరింత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. దాన్ని మరింత టాస్క్ తీసుకొని కూడా ఇటు ప్రభుత్వం కానీ అటు ప్రజలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికిప్పుడైతే కంపల్సరీగా 3 రోజుల తర్వాత మాత్రమే ఈ వాటర్ క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ మళ్ళీ. అది సింగనగర్లో సిచ్యువేషన్.